నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 12 అర్జీలు. పట్టణంలో ఇల్లు లేని పేదలకు కూటమి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలి. సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు డిమాండ్. తక్షణమే ముందస్తు తరగతులు అక్రమ అడ్మిషన్లు నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్ నందుగల ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థుల్ని అదేవిధంగా తల్లిదండ్రులని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల్ని ప్రకటించినప్పటికీ ముందస్తు తరగతుల నేపథ్యంలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ వారిని మానసికంగా హింసిస్తున్నారని అన్నారు. విద్యాశాఖ అధికారులు దీని మీద స్పందించి ఎవరైతే చర్యలకు పాల్పడుతున్నారో వారి మీద కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు వేసవిలో చక్కగా సేద తీరాల్సిన సమయంలో ముందస్తు తరగతులు నిర్వహిస్తూ వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారని తెలిపారు. ఇదే కనుక కొనసాగితే రానున్న రోజుల్లో ఏఐఎస్ఎఫ్ ప్రత్యక్ష ఆందోళన చేపడుతుందని తెలిపారు. వేసవి సెలవులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్ల పేరుతో అదేవిధంగా ముందస్తు తరగతుల పేరుతో విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. ఈ కార్పొరేట్ కళాశాలలు ఒక ముఖ్య ఉద్దేశం ప్రతి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మా దగ్గర చేర్పించని మీ పిల్లల భవిష్యత్తుని మేము రూపురేఖలు మారుస్తామని చెప్పి వాళ్ళ మాయ మాటలు చెప్పి మరి వాళ్ళని అక్రమ అడ్మిషన్లు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా తల్లిదండ్రులను విద్యార్థులను ఇబ్బంది పెట్టి మరి వేసవి సెలవులు అవుతున్నప్పటికి కూడా క్లాసులు నిర్వహిస్తాయి కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలను వాళ్ళు ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాయి. మరి మండు టెండలో విద్యార్థులు బ్యాగులు తగిలించుకొని ఈ వేసవి తాపాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్న తరుణంలో మరి అధికారులు కూడా చూసి చూడనట్టు ముందుకు పోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఏదైతే గుర్తింపు లేని కళాశాలలు పాఠశాలలు పెడతా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద మీరు కేసులు బుక్ చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా వేసవి సెలవులు ప్రకటిస్తున్నప్పటికీ ముందస్తు తరగతుల పేరుతో మరి విద్యార్థులు తరగతులు నిర్వహించి ఈ వేసవి కాలంలో వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద మీరు చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎవరైతే వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తామన్నారో వారి మీద ఏఐఎస్ఎఫ్ ప్రత్యక్ష ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. అదేవిధంగా అడ్మిషన్ల పేరుతో విద్యార్థులను పదే కలిసి తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధిక ఫీజులను నియంత్రించాలని కోరారు. అదేవిధంగా అనుమతులు లేని కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలను గుర్తించి వాటి మీద తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి చెన్నూరు సాయి, పాసం చక్రి, షేక్ పండు, మద్దినేని బాను, దాసరి ఇర్మియా, పవన్, కోట్లు, గోపి తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏదైతే అక్రమ క్లాసులు నడుపుతున్నారో వేసవి కాలంలో వెంటనే అడ్డుకోవాలని, అదేవిధంగా ఏదైతే మనకి వేసవికాల సెలవు ప్రకటించడం జరిగిందో క్యాబినెట్లో డిస్కస్ చేసి వాటిని తొంగలో తొక్కి ఈ ప్రైవేట్ కాలేజీలు అదేవిధంగా కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయో అవి స్పెషల్ క్లాసుల పేరుతో నిర్వహించడం జరుగుతుంది. ఇట్లాంటి క్లాసులు నిర్వహిస్తే ఏఎస్ఎఫ్గా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెనాలిలో ఉన్న కార్పొరేట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు అన్నిటికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం అందించే రుణ సదుపాయాలను సద్వినియోగపరచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. సోమవారం తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో కళాక్షేత్రం నందు రుణమేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1616 మంది రుణమేళాకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోగా వారందరికీ సోమవారం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక హాజరై వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందించే రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ సుబ్బారావు మరియు వివిధ బ్యాంకు మేనేజర్లు, మున్సిపల్ మెప్మా సీఎంలు, ఆర్పీలు పాల్గొన్నారు.
మీరు కూర్చుంటే ఎంత ప్రభుత్వంకి ఎన్నికలకు వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ లోన్స్ ఇవన్నీ సజ్జం చేసుకోవాలని కోరుతున్నాను. అలానే కమ్మారెడ్డి అలానే బీసీలు ఇలాంటి లోన్స్ ఇస్తున్నారు కాబట్టి ఏమేమి అప్లికేషన్ కావాలో మన ఎన్ని బ్యాంకు వాళ్ళని చెప్పడం జరిగింది. అలానే వివరంగా మన కమిషనర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి అవన్నీ సరిచూసుకొని బ్యాంకు అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. మధ్యతరగతి అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బతుకులు బాగుపడాలనేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బీసీ, ఓబీసీ అలాగే కాపు కార్పొరేషన్ల ద్వారా యూనిట్ కాస్ట్ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు కాస్ట్ పెట్టి అందులో 50% వరకు సబ్సిడీ ఇస్తూ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తూ ఉంది. 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత నెల 25 వరకు అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేశారు. మన పట్టణం ముందు 1616 అప్లికేషన్లు వచ్చాయి. వాటన్నింటినీ కూడా ఈరోజు బ్యాంకర్స్ యొక్క సమక్షంలో ఫిజికల్గా అప్లికేషన్ని కూడా మనం తీసుకొని వాటన్నీ కూడా స్క్రూటినీ చేసి మళ్ళీ బ్యాంకులు పంపిస్తే కనుక బ్యాంకుల వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తారు. వాటి ప్రకారంగా మళ్ళీ ఈ యొక్క లోన్లు ఎంతైతే ఉన్నాయో వాటిని కూడా శాంక్షన్ ప్రక్రియ యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా జరగబోతుంది. దీనికి సంబంధించి గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి అన్ని వార్డులకు సంబంధించిన వారి అందరినీ కూడా ఈరోజు మీ యొక్క ఫిజికల్ అప్లికేషన్స్తో పాటుగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు కానీ, బ్యాంకు పాస్బుక్ కానీ, క్యాస్ట్, ఇన్కము, పాన్ కార్డు, ఫోటోతో సహా ఇక్కడ సబ్మిట్ చేసి ఈరోజు కోరాం. దానికి అనుగుణంగానే ఈరోజు టౌన్లో ఉన్నటువంటి ఎవరైతే అప్లై చేస్తారో వారందరూ కూడా వచ్చి ఈ యొక్క అప్లికేషన్లు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా బ్యాంకర్స్ యొక్క సమక్షంలో స్క్రూటినీ చేసి బ్యాంకర్స్కు సబ్మిట్ చేయడం అవుతుంది. దేరాఫ్టర్ బ్యాంకర్స్ యొక్క ఆ యొక్క లబ్ధిదారు సంబంధించిన అప్లికేషన్ సంబంధించినటువంటి సిబిల్ స్కోర్ ఏ విధంగా ఉందో ఆ స్కోర్ ప్రకారంగా వాళ్ళు ఎలిజిబిలిటీ ప్రక్రియను ఇస్తారు. సెలక్షన్ అనేటువంటి ప్రక్రియ యాజ్ పర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగా స్టార్ట్ అవుతుంది. ఇదైనాక మళ్ళీ ఫిజికల్ యూనిట్ ఉందా లేదా అనే విషయాన్ని గమనించుకొని లోను శాంక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 12 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. హెల్త్ 1, హౌసింగ్ 1, బీసీ వెల్ఫేర్ 1, తెనాలి పురపాలక సంఘ కార్యాలయానికి 1, పంచాయతీ 2, సీనియర్ సిటిజన్స్ 2, దీపం పథకం 1, రెవెన్యూ 3 మొత్తం 12 అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. 7th April పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనకి 12 గ్రీవియన్సెస్ పీపుల్ నుంచి వచ్చాయి. దీంట్లో హెల్త్కి సంబంధించి 1, హౌసింగ్కి సంబంధించి 1, బీసీ వెల్ఫేర్కి సంబంధించి 1, మున్సిపల్ కమిషనర్ తెనాలికి 1, పంచాయత్కి సంబంధించి 2 గ్రీవెన్సెస్, సీనియర్ సిటిజన్ 2 కేసెస్, దీపం స్కీమ్లో 1 అండ్ రెవెన్యూలో 3. సో టోటల్గా ఒక 12 గ్రీవెన్సెస్ వచ్చాయి. వీటన్నిటినీ కూడా రెస్పెక్టివ్ కన్సర్న్ ఆఫీసర్స్కి డెసిగ్నేట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి గ్రీవెన్స్కి కూడా మనకి ఒక టైం లైన్ ఉంటుందన్నమాట, సర్వీస్ లెవెల్ ఉంటుంది. ఆ టైం లైన్లో వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేయాలి. సో ఆ టైం లైన్లో వాళ్ళు రిజాల్వ్ చేసి పీపుల్ కూడా గ్రీవెన్సెస్ని రిజాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాము. తెనాలి పట్టణ గురవయ్య కాలనీలో తెనాలి పట్టణ విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో అపర కర్మశాల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరిపారు. ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వజ్రాల శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన గావించారు. ఏళ్ల తరబడి సంఘీయులు ఎదుర్కొంటున్న సమస్య నెరవేరుతున్నందుకు సంఘ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు గుంటుముక్కల అర్జున్, ప్రధాన కార్యదర్శి కడియం శేషబాబు, కోశాధికారి తుమ్మపాల లక్ష్మీప్రసాద్ మరియు స్థలదాతలు, సంఘ సీనియర్ సభ్యులు పాల్గొన్నారు.
మేడం ఇందాక వచ్చాను లేరు ఇందాక వచ్చాను నేను చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మా తాతగారు అంటే సంఘానికని కాదు, సూర్యకాంతం మఠం ఇచ్చిన సత్రం పేరు మీద చేశారు. టెంపరీగా అద్దాల గుంపు స్వామి గారిని పెట్టారు. ఇక మనకి ఏం ప్రాబ్లం ఉండదు కన్స్ట్రక్షన్, అది మనకు కొంచెం లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఆ లీగల్ ప్రాబ్లమ్స్ కూడా మనం క్లియర్ చేసుకొని దాని కొంతకాలంగా విశ్వబ్రాహ్మణులకి అపరకర్మలు చేసుకోవడానికి ప్లేసెస్ లేదు, ఇళ్లలో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. అందుకని తెనాలి విశ్వబ్రాహ్మణ సంఘం అంతా కలిసి సభ్యులంతా మీటింగ్ పెట్టుకొని అంతా మనీ అంతా సమకూర్చుకొని అపరకర్మశాలగా ఇప్పుడు శంకుస్థాపన చేసాము ఈ ప్లేస్కి. ఇదంతా చాలా సంతోషదాయకం. అందరూ కలిసి గట్టిగా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఇది ముందు ముందు అందరికి ఉపయోగపడుతుందని అభినందిస్తున్నాను. చాలా సంవత్సరాల తర్వాత విశ్వబ్రాహ్మణుల కళ, కోరిక, అవసరం ఈ మూడు కూడా విశ్వబ్రాహ్మణులు చాలా సంవత్సరాల నుంచి అద్దెళ్లలో ఉండి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కుల ప్రాతిపద్యం మీద మేమందరం కలిసి మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కలిసి విజయవంతంగా సహకరించి అందరం కలిసి స్థలం కొనుక్కొని ఈరోజు నిర్మాణం చేసుకోవడానికి శంకుస్థాపన జరుపుకోవడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. విశ్వబ్రాహ్మణ వంశీయులందరూ కూడా ఏకతాటి మీద ఈ నిర్ణయానికి వచ్చి ఘనంగా చేశారు. అట్లాగే మా బ్రదరు వజ్రాల శివకుమార్ గారు న్యూరో సర్జను, అదేవిధంగా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, మరి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ విషయంలో సహాయ సహకారాలు ఇంకా అందిస్తారని ఆశిస్తున్నాను. ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవం సందర్భంగా గంగానమ్మపేటలోని పాత శివాలయం నందు జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తోట దుర్గాప్రసాద్, బండి చైతన్య మరియు జనసేన పార్టీ మిత్ర బృందం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, స్వామివారికి పట్టు వస్త్రాలు, స్వామివారి అలంకరణకు వెండి పూలు సమర్పించారు. అదేవిధంగా వేసవికాలం నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మరియు జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం గంగానమ్మపేట తెనాలిలో వేంచేసి ఉన్న శ్రీ రామేశ్వర స్వామికి ఈ నెల చైత్రమాసం ఏప్రిల్ 11వ తేదీన అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా రంగరంగ వైభవంగా ఊరేగింపు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా దేవస్థానంలో నూతనంగా నిత్య గోత్రనామ పథకాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా శ్రీ బండి చైతన్య గారు అండ్ ఫ్రెండ్స్ వారి చేత దేవస్థానంలో శ్రీ రామేశ్వర స్వామికి రాబోయే వేసవికాలం అంతా దృష్టిలో పెట్టుకొని రామేశ్వర స్వామి జలప్రసాదం ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజే మాట ఇచ్చి ఉన్నారు. కావున ఈ జలప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి వేసవికాలంలో ఉపయోగంగా ఉండే విధంగా
ఏర్పాటు చేస్తున్నాము వారి యొక్క సహాయ సహకారాలతో. ఈరోజు శ్రీ గౌరవ మంత్రి వర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి పుట్టినరోజుని దృష్టిలో పురస్కరించుకొని శ్రీ రామేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉన్నారు. శ్రీ పర్వతవర్ధిని రామేశ్వర స్వామి వారి ఆశీస్సులతో నాదెళ్ల మనోహర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, విశేషమైన అలంకరణతో పాటుగా స్వామివారికి వెండి పూలు సమర్పించడం జరిగింది. మనోహర్ గారు ఇట్లాగే ఉన్నత శిఖరాలను ఎన్నో అధిగమించాలని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాదెళ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణంలో ఉన్న పాత శివాలయం నందు వాటర్ ప్లాంట్ ఈవో గారు అడిగారండి. దానికి నిధులు మన పార్టీ శ్రేణుల నుంచి తోట దుర్గాప్రసాద్ గారు ఇక మిత్ర బృందంతో కలిపి ఇక్కడ వాటర్ ప్లాంట్ నెలకొల్పుతా ఉంది. తెనాలి పట్టణంలో ఇల్లు లేని నిరుపేద ప్రజలకు 2 సెంట్లు స్థలాన్ని కేటాయించాలని, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక గాంధీనగర్ భారత కమ్యూనిస్టు పార్టీలో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు మరియు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. వారు మాట్లాడుతూ పరిసర ప్రాంతాలలో ఇల్లు లేని నిరుపేద ప్రజలు వేలాది మంది నివసిస్తున్నారని, వారందరికీ నివేశన స్థలాలు 2 సెంట్లు కేటాయించి వాటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు విడుదల చేయాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 సెంట్ల ఇళ్ల స్థలాలను త్వరితగతిన కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోతే పేద ప్రజల పక్షాన పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. అంతకుముందు ప్రభుత్వం పట్టణంలో ఉన్న ప్రజలకు సెంటు భూమి, అదేవిధంగా పల్లెటూరులో ఉన్న ప్రజలకు సెంటున్నర ఇవ్వడం జరిగింది. ఇది ఏమాత్రం సరిపోదు. ఇక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళకి 2 సెంటులు, అదేవిధంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు స్థలాన్ని కేటాయించాలి. అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అప్పటి నుంచి పోరాటాలు ఎన్నో చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము 2 సెంట్లు ఇస్తాము, 3 సెంట్లు ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు ఆ హామీలని పక్కన పెట్టడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఇప్పటికైనా మేల్కొని ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలను కాపాడాలని చెప్పి ఎవరికైతే నివేశ స్థలాలు లేవో వారికి పట్టణంలో ఉన్న ప్రజలకు 2 సెంట్లు, అదేవిధంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు ఇచ్చి కట్టుకుంటానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం. సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో ఉన్న అర్హులైన పేద ప్రజలందరూ ఇళ్ల స్థలాల కోసం అర్జీలు రాయించుకోవాలని, వారి కోసం సిపిఐ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి అర్జీదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన నియోజకవర్గ ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బొల్లిముంత కృష్ణ మాస్టర్, కోలా శేఖర్, రాజేష్, తేజ, ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపాసి వెంకటేష్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, ఏఎస్ఎఫ్ నాయకులు చెన్నూరు సాయి, చక్రి, పండు, పవన్, భాను తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ఈరోజు ఉదయం నుంచి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కట్టుకుంటానికి 5 లక్షలు రుణం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఐ వాళ్ళ కార్యక్రమం చేస్తుంది, సంతకాల కార్యక్రమం చేసింది, అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ చేస్తున్న కార్యక్రమం. పట్టణంలో మంచి స్పందన వచ్చింది. పేద ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రదండ పట్టుకుంటేనే ఇళ్ల స్థలాలు వస్తాయనేది విశ్వాసం కలిగింది. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు, కట్టుకున్నానికి 5 లక్షలు ఇచ్చేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసి పేద ప్రజలకు అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారుల నుండి ఆయన అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈరోజు జరిగిన 2 అర్జీలు అందినాయి. అందులో ఒకటి సర్వేకి సంబంధించింది, అట్లాగే రెండోది రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ నుంచి ములకా శివసాంబరెడ్డి గారు ఇచ్చారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిపించాలని. ఇది జిల్లా కలెక్టర్ గారి నోటీస్కి, అట్లాగే మంత్రి గారి నోటీస్కి తీసుకెళ్తాను. సర్వే రిలేటెడ్ అంశాన్ని కూడా సర్వేకి చెప్పి వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తాను. నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చెంచిపేట నందు గ్రాడ్యుయేట్ డే ఘనంగా జరిగింది. 2024-25 సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ప్రైమరీ విద్యార్థులందరికీ ఉత్తీర్ణత సర్టిఫికెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నారాయణ స్కూల్ ఏజిఎం శివనాగరాజు, డాక్టర్ జీవన్లత, ప్రిన్సిపల్ డి శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ బేబీ రాణి, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ ప్రతిభ,
రీజనల్ స్టాఫ్ స్కిల్స్ ట్రైనర్ శ్రీను, వైస్ ప్రిన్సిపల్ మనీషా, కళ్యాణి, ఏఓ ధనలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను ఆశీర్వదించారు. ప్రతి సంవత్సరం స్నాతకోత్సవం నిర్వహించి నారాయణ విద్యా సంస్థల విద్యార్థుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ డ్రెస్ మనం కవర్ చేసుకున్నాము అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా టచ్ చేయకూడదు అని అర్థం. మనం వేసుకున్న డ్రెస్ పార్ట్, కవర్ చేసుకున్న పార్ట్ మీద ఎవరు కూడా టచ్ చేయకూడదు. ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఈ పిల్లలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఇది ఒక్కటే చెప్పగలరు. డ్రెస్ వేసుకున్న పార్ట్ ఎవరైనా ట్యాప్ చేయాలంటే వెనకాల ట్యాప్ చేయొచ్చు, తల మీద ట్యాప్ చేయొచ్చు, ఇలా దగ్గర తీసుకోవచ్చు. బట్ బియాండ్ దట్ ఇంకెక్కడా కూడాను వాళ్ళ బ్యాక్ మీద కానీ, వాళ్ళ చేతుల మీద కానీ, లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద కానీ ఎవరు కూడా టచ్ చేయకూడదు. ఈరోజు నారాయణ విద్యా సంస్థ అయినటువంటి చెంచుపేటలో ఉన్న బ్రాంచ్లో PP2 నుంచి ఫస్ట్ క్లాస్కి వస్తున్నటువంటి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము. అంటే ఒక వింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకొక వింగ్కి ఫార్వర్డ్ చేసేటప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ చేసుకుంటాము. ఇక్కడ PP1, PP2 కంప్లీట్ చేసుకుని ఎవరైతే ఫస్ట్ క్లాస్ ప్రమోట్ అవుతారో వాళ్ళకి గ్రాడ్యుయేట్ చేస్తున్నాం ఈరోజు. ఇక్కడ ఈ PP2 అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కూడా వాళ్ళ అకాడమిక్ కరికులంని చాలా హ్యాపీ మోడ్లో వితౌట్ స్ట్రెస్లెస్గా చక్కగా యాజ్ పర్ ఏజ్ గ్రూప్ని బట్టి సైకలాజికల్ బేసిస్ పెట్టుకుని అకాడమిక్ కరికులం చక్కగా డెవలప్ చేయడం జరిగింది. నౌ దే ఆర్ వెరీ హ్యాపీ అలాంగ్ విత్ ద పేరెంట్స్ ఆల్సో. ఈ అకాడమిక్ ఇయర్లో చాలా యాక్టివిటీస్ ద్వారా వాళ్ళలో చాలా క్వాలిటీస్, క్రియేటివిటీస్ డెవలప్ అయ్యాయి. ఇంకా ఈ ఛాన్స్ ప్రమోట్ అయిన అక్కడ కూడా కొన్ని విషయాలు నేర్చుకొని ఫ్యూచర్లో వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరు. ప్రైమరీ సెగ్మెంట్ కంప్లీట్ చేసుకుని హై స్కూల్ దశకు వెళ్ళినప్పుడు ఇంకొకటి జరుగుతుంది. అట్లాగే వాళ్ళు మొత్తం స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని యూనివర్సిటీ లెవెల్లో ఇంకొకటి జరుగుతుంది. అట్లా ఇవన్నీ కూడా మనం ప్రీవియస్గా మన స్టేజ్లో మనం చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు మనకి ఇలాంటివి ఏవి కూడా జరగలేదు. ఇవన్నీ కూడా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేసి అలాగే పేరెంట్స్ని కూడా వాళ్ళ ఎదుగుతున్న స్టేజ్ని, మెంటల్ స్టేజ్ కావచ్చు, ఫిజికల్ స్టేజ్ కావచ్చు, వాటిని గుర్తించి ఈ మార్పుల్ని గుర్తించి వాళ్ళకి తగినటువంటి కరికులంని డిజైన్ చేస్తూ వాటిని గుర్తించి పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు వాటికి అనుగుణంగా వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళకి కావాల్సినటువంటి రెడీనెస్ని వాళ్ళకి ప్రిపేర్ చేస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఆశిస్తూ వాళ్ళ ముందు మీరేం మాట్లాడుతున్నారు, మీరేం చేస్తున్నారు, మీ పిల్లలు మిమ్మల్ని అనుసరిస్తారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువసేపు రీల్స్ చూస్తూ ఉన్నారనుకోండి ఫోన్లో, వాళ్ళు కూడా రీల్స్ చూస్తారు. వాళ్ళని ఊరుకోబెట్టడానికి మీరు ఫోన్ ఇవ్వడం అలవాటు చేశారనుకోండి, ఆ ఫోన్ వదిలిపెట్టకుండా 24 గంటలు అదే వాడుతూ ఉంటారు. అందుకని మీరు 2-3 కలిసి కూర్చొని పక్కన వాళ్ళ గురించి గాసిప్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు కూడా గాసిప్ చేయడం నేర్చుకుంటారు. సో ఈ ఏజ్లో పిల్లలు ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు. ఈ వైట్ పేపర్లో 5-6 లాంగ్వేజెస్ కూడా మనం టైప్ చేయొచ్చు. అంటే వాళ్ళకి అంత కెపాసిటీ ఉంటుంది, అంత నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది. ఆ నేర్చుకునేది ఏంటో మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నారాయణ స్కూల్స్, చైతన్య స్కూల్స్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ స్కూల్స్. దే నో హౌ టు టీచ్ అండ్ హౌ టు బిల్డప్ ఏమంటారు వాళ్ళ ఫ్యూచర్ని ఎలా బిల్డప్ చేయాలి తెలుసు. కానీ పేరెంట్గా మన కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. నేను ఒక మంచి స్కూల్లో నేను మంచిగా ఫీజు కట్టి నేను నా బిడ్డను పంపిస్తున్నాను, ఇట్స్ ఓకే అని చెప్పి భరోసాగా మాత్రం ఉండద్దు. నా పిల్లాడి లాంటి పిల్లాడు ఉంటారు, చదవటం బద్దగా ఉన్నాడు, వాడిని మనం వదిలేస్తే ఈ పాటికి వెనకబడిపోయి ఉండేవాడు. అలా కాకుండా నేను పట్టుకు రావటం వల్ల అలా ఉన్నాడు. కాబట్టి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళు ఎక్కడ వీక్గా ఉన్నారో అది ఆ పాయింట్ని మీరు కాన్సన్ట్రేట్ చేయండి. పిల్లలు వచ్చి మీకు చెప్తున్న కంప్లైంట్స్ ఏవి కూడాను నెగ్లెక్ట్ చేయొద్దు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ 24వ వార్డులో సోమవారం పర్యటించారు. పట్టణంలోని మల్లిపాడు గేటు నుండి మెయిన్ డ్రైన్ పూడికలు తీయించి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పంట కాలువలో భాగంగా 24వ వార్డులోకి రావడం జరిగింది. అలానే ఇక్కడ మెయిన్ సమస్య వచ్చేసి రైల్వే గేట్ ఉంటానా అక్కడ ఈ కుక్కంతా పేపర్లు కానివ్వండి, ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, ఇలా పిచ్చి మొక్కలు కానీ ఇలాంటి అడ్డం పడి ఆ రైల్వే ట్రాక్ కూడా ఆగిపోవడం జరిగింది.
అది త్వరలోనే మేము మాట్లాడి ఆ రైల్వే వాళ్ళకి లెటర్ ఇచ్చి అక్కడ కూడా క్లీన్ చేపిస్తానని చెప్తున్నాను. అలానే మెయిన్గా ఎక్కడైతే ఈ పిచ్చి మొక్కల ఈ కొమ్మలు అడ్డం పడి ఆగిపోతుందో అవన్నీ తీపిచ్చి సరిగా శానిటేషన్ జరుగుతుందా లేదని పరిశీలించి వార్డుల్లో ఇక్కడ మెయిన్ కాలువ పంటకాలు క్రీడ్ అయితేనే మన వార్డుల్లో నీళ్ళన్నీ వచ్చి ఇక్కడ పోవటం జరిగింది కాబట్టి ఎక్కడైతే అడ్డం పడినాయో అవన్నీ తీపియటం జరిగింది గ్యాంగ్ వర్క్ పెట్టి. అలానే శానిటేషన్లో భాగంగానే అలానే ఈ రోజున మీరు అందరూ చూస్తున్నారు ప్రతి చోట మన వార్డుల్లో ఎక్కడైతే రోడ్డు కానీ డ్రైన్స్ కానీ మనం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. ఇవాళ 24వ వార్డులో మల్లిపాడు గేట్ దగ్గర నుంచి పంటకాలం గ్యాంగ్ వర్క్ జరుగుతుంది. విజిట్ చేయడానికి చైర్మన్ గారు వచ్చారు. 26 మంది వర్కర్స్తో లోపల నుంచి పూడిక తీయటం వల్ల వాటర్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. ఇక్కడ మల్లిపాడు గేట్ నుంచి కాలనీల కొబ్బరి తోటల దాకా ఈ గ్యాంగ్ వర్క్ జరుగుతుంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను ఓఎస్టీ రత్నం పార్టీ నాయకులు కట్ చేశారు. మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు హరిదాసు గౌరీశంకర్, మామిడివతల సుబ్రహ్మణ్యం, బండారు రవికాంత్, షేక్ జాకీర్, బెల్లపు యశ్వంత్, హరికృష్ణ పాల్గొన్నారు. ఇటు తిరిగిన మేడం ఉదయం అన్ని దేవాలయాల్లో పూజలతో మొదలుపెట్టిన మా కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు అన్నదానం అవనండి. ఉదయాన్నే పేదలకి భవన నిర్మాణ కార్మికులకి అల్పాహారం కానివ్వండి, మధ్యాహ్నం అన్నదానం కానివ్వండి, వృద్ధులకి దుప్పట్ల పంపిణీ కానివ్వండి, అట్లానే సాయంత్రం అన్నదానం కానివ్వండి, రక్తదానం కానివ్వండి, అట్లా తెనాలి నియోజకవర్గం మొత్తం ఈరోజు మా మినిస్టర్ గారి ఈ జన్మదిన వేడుకల్లో అందరం ఆనందోత్సవాలతో పాల్గొనడం జరిగింది. అట్లానే తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అంటారు. ఆంధ్ర ప్యారిస్ నిజంగా అవ్వాలంటే మనోహర్ గారు లాంటి మా మినిస్టర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాం అందరికీ అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి అంటే మనోహర్ గారు అంటే అభివృద్ధి. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు మనందరి ప్రియతమ నేత శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లానే ఆయన జన్మదిన వేడుకల్లో భాగంగా గత 3 రోజుల నుంచి జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న నాయకత్వం అందరం కూడా కలిసి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఒక క్రికెట్ టోర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది విఎస్ఆర్ కాలేజీలో. అందులో ఎవరైతే గెలిచిన వాళ్ళకి అట్లానే సెకండ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ రన్నర్స్కి ఇద్దరికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది పార్టీ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వైకుంఠపురంలో మనోహర్ గారి పేరు మీద అర్చన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలానే పార్టీ ఆఫీస్లో కేక్ కటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ నాదెండ్ల మనోహర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు కార్యకర్తలందరి సమక్షంలో ఇక్కడ 61 కేజీల భారీ కేక్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే మన మంత్రివర్యులు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి జనసేన కార్యకర్తల తరఫున ఈ రాష్ట్ర ప్రజలు ఈ తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏటీఎం బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈరోజు 61వ పుట్టినరోజు సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారికి తెనాలి పట్టణ తెనాలి రూరల్ నుంచి విచ్చేసినటువంటి జన సైనికులందరూ రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున చేస్తూ ఈ కార్యక్రమానికి మెయిన్ పునాదిగా నిలబడినటువంటి మా తమ్ముళ్ళు ఏటీఎం శ్రీన్ బ్రదర్స్ ఇద్దరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. జన్మదినోత్సవాలకి మేమందరం ఇచ్చేసాము. నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రైల్వే స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులందరికీ, మా సోదరులు ఏటీఎం బ్రదర్సు, అలాగే కోపల్లె నరసింహ, వీళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నిజంగా ప్రజల అందరి ఆకలి తెలిసిన నాయకుడు నాదెండ్ల మనోహర్ గారు 99% ప్రభుత్వ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందాలని నిరంతరం కృషి చేసే నాదెండ్ల మనోహర్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన శ్రేణులు ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 12 అర్జీలు. పట్టణంలో ఇల్లు లేని పేదలకు కూటమి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలి. సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.